సంఘంలో నకిలీ ఎస్ఐగా చెలామణి అవుతూ తిరుగుతున్న హరీష్ అనే వ్యక్తిని సంఘం పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘం పోలీస్ స్టేషన్లో నకిలీ ఎస్ఐ అరెస్ట్ గురించి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సిఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సంఘం కొత్త చెక్పోస్ట్ వద్ద నకిలీ ఎస్ఐగా వేషధారణ వేసి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తూ ఉండగా రాబడిన సమాచారం మేరకు అరెస్ట్ చేశామంటూ తెలిపారు. ముద్దాయి నుంచి కారు, నకిలీ యూనిఫామ్, బెల్ట్, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. సిద్దిపురంకి చెందిన హరీష్ అనే ముద్దాయి 2023లో వచ్చిన ఎస్ఐ ఫలితాల్లో సెలెక్ట్ అయ్యాయని నమ్మించి నకిలీ ఎస్ఐ వేషధారణ వేసి మోసం చేస్తూ తిరుగుతున్నాడని తెలిపారు. సైజుకు తగ్గట్టు ఎస్ఐ యూనిఫామ్లు కుట్టించుకొని బెల్ట్, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలు తయారు చేయించుకొని నకిలీ ఎస్ఐగా చెలామణి అవుతూ పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. డిజిటల్ అరెస్టులను ఎవరూ నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్టుల గురించి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనిపించిన సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. అతని వయసు 27 సంవత్సరాలు, సిద్దిపురం గ్రామస్తుడు. అతను గతంలో పోలీస్ కానిస్టేబుల్కు మరియు ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేసి పోలీసు ఉద్యోగం రాలేదని చెప్పి అతను పోలీసులని చెప్పి మోసగించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీసు సంబంధించిన యూనిఫాము, షూస్, ఎన్ని ప్యాడ్స్, విజిల్ గార్డు, దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన ఈ పోలీస్ యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసులు అని చెప్పి కారులో, ఇంకా స్విఫ్ట్ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసుని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మా వేమారెడ్డి సిఐ గారు, ఈ సంఘం ఎస్ఐ రాజేష్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కారును ఉపయోగించిన కారును, షూస్ను, అది ఉపయోగించిన అంటే బూట్లను, అదేవిధంగా యూనిఫాము, విజిల్ గార్డు, నేమ్ ప్లేటు, తదితర బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉద్యోగం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపర్సనేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసులు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరము. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి. అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసిందని కోరుచున్నా. నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ, నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ, నేను జడ్జి అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారు నమ్మద్దండి, భయపడవద్దండి. అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.